గలం మీది రాయల్స్ న్యూస్ కి స్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం వాసి సంపత్ కుమార్ కు ఎన్ఎస్యుఐ జాతీయ కార్యదర్శిగా ఎన్నికైనందున శుభాకాంక్షలు తెలుపుతూ జిల్లాలోని హిందూపురం ఎన్జిఓ హోం నందు విద్యార్థి సంఘాల నాయకులు సంపత్ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సప్తగిరి కళాశాల అప్పటి సిఇఓ తమ గురువైన ఎస్ ఈశ్వర్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు రహమత్, విద్యార్థి సంఘ నాయకుడు బాబావలి ముఖ్య అతిథులుగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ రాష్ట్రానికి తన ద్వారా ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తీసుకురావాలి, ఇంకా దీంతో పాటు ఇంకా ముందుకెదగాలని ఆశిస్తూ ఇదే సందర్భంలో మన అస్సాంలో ఉన్నటువంటి ఒక ప్రఫుల్ల కుమార్ మహంతా అనేటువంటి ఒక విద్యార్థి నాయకుడు ఇలానే అంచెలంచెలుగా ఎదిగి ఒక పార్టీని స్థాపించి, అస్సాం కనిపరిచేట ఒక పార్టీని స్థాపించి మా రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావడం కూడా గమనించదగ్గ విషయం. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు బాబావలి కావచ్చు, చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు, లేదా మరి అభి కావచ్చు, లేదా వాళ్ళ సహచరులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక పాఠశాలకు సాధించే అది ఒక బేస్. తర్వాత అసలైన బేస్ కాలేజీ, అది ఇంటర్మీడియట్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, చదువుకున్న సంస్థ ఏదైనా కావచ్చు, అక్కడ ఇచ్చేటువంటి ప్రోత్సాహం కావచ్చు, వెన్ను తట్టడం కావచ్చు, అలా వీళ్ళందరూ కూడా ఈరోజు వాళ్ళ పోరాటాల ఫలితంగానే జిల్లా స్థాయి, ఒక రాష్ట్ర స్థాయిలో ఇండో పోలుకు నిజంగా గర్వంగా చెప్తున్నాను. ఎందుకంటే నేను కూడా 30 సంవత్సరాలుగా వీళ్ళు గమనిస్తూ ఉన్నారు. మరి ఈరోజు వాళ్ళు ఆ స్థాయికి ఎదగగలిగారు అంటే అది కుటుంబ నేపథ్యం చాలా సామాన్యం. అయితే సామాజిక పరిస్థితులన్నింటినీ కూడా అర్థం చేసుకొని దీంట్లో కొంతైనా మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేయాలనేటువంటి ఆలోచనలో భాగంగానే మరి విద్యార్థి దశ నుంచి ఆ విద్యా రంగంలోనే దాన్నే బేస్గా చేసుకుని నాయకులుగా ఎదిగారు. ఆ నాయకత్వ లక్షణాలను కళాశాల స్థాయించే ఉనికి పుచ్చుకోవడం ద్వారా ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా మీ అందరికీ కూడా ఒక ప్రత్యేకమైన గౌరవం, ప్రత్యేకమైన అభిమానం లభిస్తుంది. అంటే ఆ ఆదరణ మీరు సంపాదించుకున్నారు. దాని వెనుక మీ యొక్క విశేషమైనటువంటి కృషి. ఎందుకంటే